హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 11th of February 2029 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రిజర్వేషన్ యాజ్ రైట్ అంటే ఇప్పుడు మనకు రిజర్వేషన్ అంటే ఇప్పుడు మన రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కదా, బీసీ ఎస్సీ ఎస్టీలకి అది ఒక హక్కు అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జస్టిస్ తీర్పు ఇచ్చిందనమాట. దాన్ని ఉద్దేశించి చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. ఎడిక్వేట్, సఫిషియంట్, ఎనఫ్, తగినంత, ఆబ్లిగేషన్, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, ఎఫిర్మేటివ్, సపోర్టివ్, హెల్ప్ఫుల్, సకారాత్మకమైన, జ్యూరిస్ప్రుడెన్స్, లీగల్ సిస్టమ్, న్యాయశాస్త్రము, ప్రొవిజన్, రూల్స్, ఇన్స్ట్రక్షన్స్, నియమాలు, కాన్సోనెన్స్, రిలవెన్స్, రిలేటెడ్, అనుగుణ్యత, పర్సిస్ట్, కంటిన్యూ, కొనసాగు, లెస్ట్, ఫర్ ఫియర్ దట్, భయం వలన, రెండర్, గివ్, ప్రొవైడ్, ఇచ్చు, పర్సిప్టబుల్, క్వాంటిఫైయబుల్, అసెసబుల్, పరిమాణపరంగా, ఇన్ఎడిక్వేట్, ఇన్సఫిషియంట్, సరిపోని. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక ఆర్టికల్లోకి వెళ్తే ఈ డిఫికల్టీ వర్డ్స్ని నేను ఖచ్చితంగా కింద పీడిఎఫ్ రూపంలో మీకు లింక్ ఇస్తానండి. 2 లింకులు ఇస్తున్నాను, లింక్ 1, లింక్ 2 అని. ఈ రెండింటిలో ఏదో ఒక లింక్లో ఖచ్చితంగా మీకు ఓపెన్ అవుతుంది. సో ఎవరైనా ఫస్ట్ లింక్ 1లో ట్రై చేయండి, ఫస్ట్ లింక్ 1 ట్రై చేయండి. అది అవ్వకపోతే లింక్ 2కి వెళ్ళండి. సో అలా దాంతోపాటు నేను ఈ పీడిఎఫ్ పేపర్ కూడా పీడిఎఫ్ రూపంలో ఈ పేపర్ని కూడా ఇస్తున్నాను. సో ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కరెక్ట్గా అంటే చదవడానికి ఈజీగా ఉంటుంది. పేపర్ కొంతమంది అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి ప్లీజ్. ఈ ఆర్టికల్ మీరు వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి పేపర్ మొత్తాన్ని మీరు చదివితే మీకు 100% నాలెడ్జ్ వస్తుంది. నేను ఎప్పటికీ చాలాసార్లు చెప్పాను, ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉన్నాను. నేను ఇచ్చేది జస్ట్ 75 to 80% మాత్రమే, ఓవర్వ్యూ మాత్రమే. నేను పూర్తిగా 100% రైట్ అని చెప్పను. ఎవరు కూడా 100% కరెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కాదు. సో మీరు ఎప్పుడైతే మీ ఎఫర్ట్ పెట్టి ఈ వీడియో తర్వాత మీరు పేపర్ చదువుతారో అప్పుడు మీకు ఇంకా డెవలప్ అవుతుంది, నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. చాలామంది గ్రామర్ చెప్పండి, లైన్ టు లైన్ గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. ఇంగ్లీష్ అండి, గ్రామర్ వచ్చినంత మాత్రాన మనకి ఇంగ్లీష్ రావాలని రూల్ ఏం లేదు. సో మీరు కనుక ఈ పేపర్ చదవటం ప్రాక్టీస్ చేస్తుంటే, ఈ వీడియో తర్వాత పేపర్ చదవటం ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు పేపర్ చదవండి. సో మీకు ఇంకా పీడిఎఫ్ లింక్ ఇస్తున్నాను కాబట్టి, ఈ పేపర్ ఇస్తున్నాను కాబట్టి మీకు ఇంకా ఈజీ, ఎక్కడ కూర్చోవాలన్నా చదువుకోవచ్చు. ఇప్పుడు పేపర్తో పని లేదు, మీకు చిన్న మీ సెల్ ఫోన్లోనే పూర్తిగా చూసేసుకోవచ్చు. కాబట్టి ప్లీజ్ చదవండి. ఓకే, ఇంకా ఆర్టికల్లో చూస్తే కనుక ఎన్ష్యూరింగ్ ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ టు డిస్అడ్వాంటేజ్డ్ సెక్షన్ ఈజ్ ఏ స్టేట్ ఆబ్లిగేషన్. అంటే ఏదైనా దేశానికి ఒక విధి ఏంటి అంటే ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి సరైన అవకాశాలను కలిగించాలా, వాళ్ళకి సరైన అవకాశాలను ఏర్పరచడం అనేది ఆ దేశం యొక్క విధి అని చెప్తున్నాను అనమాట. ఇట్ ఈస్ క్వైట్ అండర్స్టాండబుల్ దట్ ఏ రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ దట్ దేర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ టు క్లెయిమ్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ హ్యాజ్ కాజ్డ్ సమ్ పొలిటికల్ అలారం. అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి మనం ఒక కేటాయింపులు కొన్ని సీట్లను ఏం చేస్తారంటే వెనకబడిన తరగతుల వారికి కేటాయిస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలో కేటాయిస్తారనమాట. అలాంటి వాటికి ఈ కేటాయింపులు అనేవి ఎటువంటి హక్కు అనేది కాదు, ఫండమెంటల్గా అంటే ప్రాథమిక హక్కు ఏం కాదు అని చెప్తున్నాను అనమాట. ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒకసారిగా దీనికి రాజకీయపరమైన ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ది రివైజ్డ్ విజ్డమ్ ఇన్ అఫిర్మేటివ్ యాక్షన్ jurisprudence in that the series of constitution amendments and judgments have created a sound legal framework for reservation in public employment subject to the fulfillment of certain constitutional requirements. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క తీర్పు అనేది కానీ లేకపోతే ఈ యొక్క అఫిర్మేషన్ అనేది అంటే ఈ సకారాత్మకమైన ఈ యాక్షన్ ప్లాన్ ఏది దీనికి సంబంధించి అంటే ఈ న్యాయశాస్త్రానికి సంబంధించిన విధానం ఏదైతే ఉందో ఈ చాలా వరకు అంటే చాలా కాలంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి తర్వాత దీని గురించి జడ్జ్మెంట్స్ గురించి చాలా రకాలైన వాటి గురించి ఇది ఎప్పుడు వస్తూనే ఉందన్నమాట. అండ్ దట్ ఇట్ హ్యాస్ సాలిఫైడ్ ఇంటూ యాన్ ఎంటైటిల్మెంట్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంక్లూడింగ్ ఎస్సీ అండ్ ఎస్టీస్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ యొక్క పరిణామం అనేది అంటే ఇలాంటి తీర్పులుగానే ఏమవుతుందంటే వాళ్ళకి కష్టతరం అవుతుంది. ఎవరైతే వెనకబడ్డ తరగతుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పెట్టే విధంగాను, తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క అవకాశాలు కోల్పోయే విధంగా ఇలాంటి సాలిఫికేషన్ ఏంటంటే గడ్డగట్టిపోవడం అంటే వాళ్ళకి అవకాశాలు గట్టిపడిపోతున్నాయి అని అర్థం అనమాట. సో హౌఎవర్ ద లేటెస్ట్ జడ్జిమెంట్ ఈజ్ ఏ
remind that affirmation action program allowed in the constitution flow from enabling provisions and are not rights as such. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క దీన్ని ఏంటంటే ఎలా చూపించారు, ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఒక హక్కులా చూపించారు. కానీ ఇప్పుడు మనం దీన్ని హక్కుగా మాత్రం చూడకూడదు, నాట్ రైట్స్. అంటే దీన్ని ఒక హక్కులాగా మనం ఎప్పుడు చూడకూడదు, ప్రాథమిక హక్కులాగా దీన్ని చూడకూడదు అనమాట. ది లీగల్ పొజిషన్ ఈజ్ నాట్ న్యూ. అంటే ఇప్పుడు దీని యొక్క న్యాయబద్ధత గురించి మన క్వశ్చన్ రావడం అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు, ఎప్పుడు వస్తూనే ఉంది. Major judgments, though these include those by constitutional benches, note that Article 16 of 4 on reservation in posts is enabling in nature. అంటే ఇప్పుడు దీని గురించి ఇలాంటి తీర్పుల గురించి ఎక్కువగా చాలాసార్లు వచ్చినాయి అనమాట. కాన్స్టిట్యూషనల్ బెంచ్లు కూడా వీటి గురించి చర్చించినాయి. అంటే ఈ యొక్క వాద్యాల గురించి వాదనలు అనేవి విన్నాయి అనమాట. ఆర్టికల్ 16 of 4 ప్రకారం మనం చూసుకుంటే రిజర్వేషన్ ఇన్ పోస్ట్ ఈజ్ ఎనేబిలింగ్ నేచర్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఈ పదవులు ఉద్యోగాలు కానీ పదవులు కానీ కల్పించడంలో రిజర్వేషన్ అనేది ఏర్పరచడం జరిగిందనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద స్టేట్ ఈజ్ నాట్ బౌండ్ టు ప్రొవైడ్ రిజర్వేషన్స్, బట్ ఇఫ్ ఇట్ డస్ సో, it must be in favor of sections that are backward and inadequately represented in the services based on క్వాలిఫైయబుల్ డేటా. అంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే యాక్చువల్గా ఒక డేటా కలెక్ట్ చేయమందనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎస్సీ ఎస్టీ కింద రిప్రజెంట్ చేసే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు సరిపోయిన అంటే తగినంత అర్హత ఉందా లేదా వాళ్ళకి, అంటే వాళ్ళు ఏదైతే ఆ రిజర్వేషన్కి సరిపోయే అర్హత ఉందా లేదా అనేది ఒక డేటాని తయారు చేయమన్నారనమాట. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ డేటాను తయారు చేసే విధానాన్ని తీసి పక్కన పడేసింది. Reasoning is that once there is a decision not to extend reservation, in this case in promotions to the section, the question whether its representation in the services is inadequate is irrelevant. అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దానికి కారణం ఎందుకు పక్కన పడేసేందుకు కారణం ఏం చెప్పింది అంటే అసలు రిజర్వేషన్ విధానాన్ని కనుక తీసి పక్కన పడేసేస్తే, అంటే దాంట్లో రిజర్వేషన్ విధానాన్ని తీసేస్తే కనుక అసలు మనం మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి సరైన అంటే అర్హత ఉందా లేదా అనే అర్హతల గురించి ఆ సిస్టమే లేనప్పుడు దాని గురించి ఆలోచించడం అనేది అది ఇర్రెలవెంట్ అనమాట, దానికి అసందర్భోచితంగా ఉంటుంది అని చెప్పింది అనమాట. ద రూట్ ఆఫ్ ద కరెంట్ ఇష్యూ లైస్ ఇన్ the then Congress government's decision to give up SC/ST quota in a promotion in Uttarakhand. అసలు ఈ గొడవ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఉత్తరాఖండ్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వాళ్ళకు ఎస్సీ/ఎస్టీ వాళ్ళ కోటా కింద ప్రమోషన్స్ ఇవ్వడం అనేది, ఆ ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఎస్సీ/ఎస్టీ కోటా కింద ప్రమోషన్ ఇవ్వడం అనేది తీసి పక్కన పడేయాలి. అప్పటి నుంచి ఈ గొడవ స్టార్ట్ అయిందనమాట. ద ప్రెజెంట్ బీజేపీ రిజైమ్ ఆల్సో షేర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఇట్ ఆర్గ్డ్ ఇన్ ద కోర్ట్ దట్ దేర్ ఈజ్ నెయిదర్ ఏ బేసిక్ రైట్ టు రిజర్వేషన్ నార్ ఏ డ్యూటీ బై ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఇట్. అంటే ఇప్పుడు ఈ యొక్క అంటే ఈ బాధ్యతను బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీజేపీ గవర్నమెంట్ కూడా పంచుకోవాలన్నమాట. ఈ బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే అసలు ఈ కోర్టు ఏమైనా వాదిస్తుంది అంటే కోర్టులు ఏమైనా వాదిస్తుందంటే అంటే స్టేట్కి అంటే ఏమైనా బేసిక్గా హక్కు ఉందా, బేసిక్ రైటే ఏమైనా రిజర్వేషన్ ఇవ్వాలనేది బేసిక్ రైట్ కాదు, లేదా గవర్నమెంట్కి ఖచ్చితంగా దాని యొక్క విధి కాదు, గవర్నమెంట్కి ఇలాంటి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం అనేది విధి కాదని చెప్పేసి వీళ్ళు వాదన చేస్తున్నారనమాట కోర్టులో. ది ఐడియా దట్ రిజర్వేషన్ ఈజ్ నాట్ ఏ రైట్ మేబీ ఇన్ consonance with the constitution allowing it as an option, but a larger question looms: is there is no government obligation to continue with affirmative action if the social situation that keeps some sections background and at the receiving end of discrimination persist. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ గవర్నమెంట్కి అనేది లెక్క ప్రకారం అయితే గవర్నమెంట్కి అసలుకి దీన్ని రైట్గానో హక్కుగానో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకని అసలు దానికి సారూప్యత అంటే కాన్సోనెన్స్ అంటే అనుగుణ్యత, అంటే దానికి రిలేటివ్గా ఉండేది ఏ అంశాలు కూడా లేవన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ ప్రొవిజన్ కానీ ఏ యొక్క ఆర్టికల్ కానీ దానికి రిలవెంట్గా కానీ దాన్ని అలౌ చేసే విధంగా లేవు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే గవర్నమెంట్ యొక్క విధి ఎందుకు విధిగా చేయాలా, తర్వాత అఫర్మేటివ్గా ఎందుకు చూడాలి అంటే దీన్ని
అంటే ఎఫర్మేటివ్ అంటే సకారాత్మకంగా అనమాట. ఎందుకు చూడాలి అంటే చాలా వరకు సొసైటీస్లో ఏమైందంటే ఇలాంటి వాళ్ళు వెనకబడిన తరగతుల వాళ్ళు చాలా కాలం నుంచి అంటే కొన్ని శతాబ్దాల నుంచి మనకు ఎప్పుడో పూర్వం నుంచి మన యొక్క భారతీయ సంస్కృతి నుంచి ఈ వెనకబడ్డ కులాల వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళకు వివక్షతకు గురి అవుతూనే వస్తున్నారనమాట. ఆ వివక్షత నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం ఇది ఒక సానుభూతి చర్య. అంటే వాళ్ళని అందరికీ సమానత్వాన్ని ఈక్వాలిటీని చేయాలనే ఉద్దేశంతో చేసిందే కానీ ఇదేదో హక్కు మాత్రం కాదనమాట. పుట్టుకతో వచ్చిన హక్కు అయితే కాదు. రిజర్వేషన్ ఈజ్ నో మోర్ సీన్ బై ద సుప్రీం కోర్ట్ యాజ్ అన్ ఎగ్జంప్షన్ టు ద ఈక్వాలిటీ రూల్ రేదర్ దాన్ ఇట్ ఈజ్ ఏ ఫేసిస్ట్ ఆఫ్ ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ రిజర్వేషన్ అనేది ఈ యొక్క ఈక్వాలిటీ రూల్ని సమానం పరచడానికి ఒక ఎగ్జంప్షన్, అంటే ఒక ఎగ్జామ్షన్ లాగా ఎప్పుడు చూడకూడదు అనమాట. కానీ ఇది ఈక్వాలిటీని సాధించాలి అంటే ఇది ఖచ్చితంగా అవసరం. ఈ ఫేసిస్ట్ అంటే అందరికీ సమానత్వం సాధించాలనేది ఇది దాన్ని ఎగ్జామ్షన్గా తినకూడదు, ఎప్పుడైనా సరే అనివార్యంగా చూడాలి. ద టర్మ్స్ ఆఫ్ proportionate equality and substantive equality have been used to show that the equality norms acquires completion only when the marginalized are given a legal leg up. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి మనం ప్రపోర్షనేట్ ఈక్వాలిటీ అంటే అందరికీ సమానంగా, సబ్స్టాంటివ్ అందరికీ సమానంగా అభివృద్ధి జరగాల, లేకపోతే అందరికీ సమానత్వాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశాలు కనుక మనం చెప్పుకోవాలి అంటే కనుక ఎవరైతే మార్జినైజ్డ్ అంటే వెనకబడిన వారు లేకపోతే తక్కువ స్థానంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెగ్గప్ ఇవ్వాలి. లీగల్ లెగ్గప్ అంటే న్యాయపరమైన ఒక సహాయాన్ని అందించాలి. లెగ్గప్ అంటే ఏంటంటే సహాయం కానీ ప్రోత్సాహకాన్ని అందించే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏదైతే ఈ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నామో ప్రపోర్షనేట్ ఈక్వాలిటీయో లేకపోతే సబ్స్టాన్షియేట్ ఈక్వాలిటీ అంటే ప్రపోర్షనేట్ అంటే ఒకరికొకరు అనుసంధానంగా పెరగటం అనమాట. సబ్స్టాన్షియేటివ్ అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళతో అభివృద్ధి చెందడం అనే విధానాలు ఏవైతే ఉన్నాయో అవి జరగాలి అంటే వాళ్ళకి ఇలాంటి లెగ్గప్ ఇవ్వాలి, అంటే సపోర్ట్ ఇవ్వాలి. సమ్ మే ఈవెన్ రీడ్ ఇన్ టు దిస్ యాన్ inescapable state obligation to extend reservation to those who need it, lest its absence render the entire system unequal. అంటే ఇప్పుడు దీని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఇది గవర్నమెంట్ అనేది ఒక విధిగా వాళ్ళకి ఆ రిజర్వేషన్ కల్పించడం అనేది అనివార్యం అనమాట, తప్పించుకోరాని అంశం అనమాట. ఎందుకని వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకుండా భయం వల్ల లెస్ట్ ఇట్స్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు అది లేకపోతే జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయంటే రెండర్ అంటే అవి ఎలా చూపిస్తాయంటే ఎలాంటి పరిణామాలు ఇస్తాయంటే అది లేకపోతే ఏమవుతుందంటే అన్ఈక్వాలిటీ అనేది అంటే సమాజంలో అసమానతలు అనేవి పెరిగిపోతాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ నో కోటాస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అండ్ నో స్టడీ ఆన్ బ్యాక్వర్డ్నెస్ and extent of representation is done, it may result in a persistible imbalance in a social representation in public services. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క పరిణామాలను ఉద్దేశించి కనుక మనం తీసుకుంటే ఒక కోటాలు కానీ లేకపోతే స్టడీ బ్యాక్వర్డ్నెస్ గురించి కానీ ఎక్స్టెన్షన్ ఆఫ్ రిప్రజెంటేషన్ వాళ్ళ రిప్రజెంటేషన్ సంబంధించి ఏ అంశాలు కనుక లేకపోతే కనుక రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఇది పరిణామపరంగా అంటే పర్సెప్టబుల్ అంటే ఈ పరిణామపరంగా ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అంటే ఈ పరిణామంలో మనం చూసుకుంటే ఏమవుతుందంటే ఒక పరిణామం క్వాంటిటీ అంటాం కదా, ఆ క్వాంటిటీలో ఎవరుంటారు అందరూ డెవలప్డ్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారే కానీ మార్జినైజ్డ్ సొసైటీ నుంచో లేకపోతే బ్యాక్వర్డ్ సొసైటీ నుంచి వచ్చేవాళ్ళు ఉండరు. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది సోషల్ రిప్రజెంటేషన్ అనేది ఈ పబ్లిక్ సర్వీసెస్లో అంటే ఈ పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉన్నాయి ఈ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఈ గవర్నమెంట్ జాబ్స్లో కానీ వాళ్ళ యొక్క ప్రాధాన్యత పడిపోద్ది అనమాట. విల్ ద కోర్ట్ స్టిల్ సే ఏ direction cannot be given to gather data and provide quotas to those with inadequate representation. అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ కోర్టులు ఏం చేయాలి అంటే వాళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి. ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలంటే డేటాను గ్యాదర్ చేయడం గురించి ఇవ్వడం కాదు, వాళ్ళకు ఎవరికైతే కోటాను ప్రొవైడ్ చేయాలి, ఎవరికి ప్రొవైడ్ చేయాలా, ఎవరికైతే సరిపోని అంటే అవకాశాలు సరిగా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ యొక్క టాలెంట్కి సరిపోయే అవకాశాలు లేవు అంటే వాళ్ళ టాలెంట్ని మరుగుపరచుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళని ప్రపంచానికి తెలియపరచుకోవడానికి సరిపోయే అవకాశాలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి రిజర్వేషన్ కల్పించే విధంగా కోర్టులు తీర్పులు ఇవ్వాలా, ఆర్డర్స్ ఇవ్వాలా అంటే ఆదేశాలు ఇవ్వాలి అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ సేఫ్ గార్డింగ్ ద డెల్టా. ఇది యాక్చువల్గా మన ఎన్వైర్న్మెంట్ గురించి అండి. తమిళనాడులో ఏమైందంటే ఒక ఏరియా మొత్తం అక్కడ బాగా ఫర్టైల్ ల్యాండ్ అనమాట, బాగా వ్యవసాయ ఆధారిత భూభాగంలో ఏం జరిగింది అంటే అక్కడ మినరల్స్ ఉన్నాయి లేకపోతే గ్యాస్ కానీ వాటికి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని ఆ కంపెనీలకు అప్పగించాలని చూసింది. కానీ ఇప్పుడు దాన్ని అగ్రికల్చర్ జోన్గా మార్చేశారు. సో ఎటువంటి కంపెనీలు కూడా ఇంకా దాంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. అంటే సేఫ్ గార్డింగ్ ద డెల్టా అంటే ఏదైతే ఆ యొక్క డెల్టా ప్రాంతం ఏదైతే ఉందో
అంటే ఒక డెల్టా అనేది ఏర్పడుతుందండి. మనం బాగా వాటర్ పారే ప్రదేశం ఏదైతే ఉందో చుట్టూ నీరు ఉండి ఒక మంచి సారవంతమైన నేలను మనం డెల్టా అంటాం అనమాట. సేఫ్ గార్డింగ్ ద డెల్టా. ఆ డెల్టా ప్రదేశాన్ని మనం ఆ సారవంతమైన నేలను కాపాడుకోవడమే సంబంధించిన ఆర్టికల్ అనమాట. ద మూవ్ ఫర్ ఏ ప్రొటెక్టెడ్ అగ్రికల్చర్ జోన్ ఇన్ తమిళనాడు ఫేవర్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఓవర్ ఎనర్జీ గ్రిడ్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ అగ్రికల్చరల్ జోన్గా అంటే ప్రొటెక్టెడ్ అగ్రికల్చరల్ జోన్గా ఈ తమిళనాడులో ఒక ఏరియాని ఏదైతే భూభాగాన్ని వీళ్ళు డిక్లేర్ చేశారో దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే అది ఆహార భద్రతను కాపాడే విధంగాను తర్వాత కాపాడుతున్నారన్నమాట. దేని మీద? ఎనర్జీ గ్రిడ్ మీద. అంటే ఎనర్జీ కావాల ఈ శక్తి వనరుల మీద ఉన్న కోరిక కన్నా కానీ ఆహారం మీద ఏదైతే ఉందో ఆహారం మీద ఉన్న సెక్యూరిటీ అనేది పెరిగిపోయింది అని చెప్తున్నాను అనమాట. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం చూద్దాం. సేఫ్ గార్డ్, ప్రొటెక్షన్, గార్డ్ రక్షణ, అకార్డ్ ప్యాక్ట్, ట్రీటీ ఒప్పందము, కన్సర్న్ వర్రీ ఆందోళన, ప్రైమసీ ఫస్ట్ ప్రయారిటీ ప్రాథమిక ప్రాముఖ్యత, పర్సెప్షన్ సెన్స్ నాలెడ్జి జ్ఞానము, ఎక్వైజేషన్ ఎక్సెషన్ సముపార్జన, మూట్ రైజ్ బ్రింగప్ మెరుగుపరచు, డీలినియేట్ అవుట్లైన్ డ్రా ఆకారాన్ని ఇచ్చుట, లిటిగేషన్ లీగల్ యాక్షన్ వాద్యము, రీఅప్రోచ్ రీబుక్ అడ్మానిష్మెంట్ నింద. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ అండి. ఇక్కడ మనం ఆర్టికల్ని చూస్తే కనుక బై అనౌన్సింగ్ దట్ ద కావేరీ డెల్టా రీజియన్ తమిళనాడుస్ రైస్ బౌల్ కంప్రైజింగ్ 8 districts విల్ బీ declared as protected special agriculture zone, State Chief Minister Edappadi K. Palaniswamy has recognized formal concern about hydrocarbon exploration and accorded primacy to food security. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఈ కావేరీ పరివాహక ప్రాంతమైనటువంటి ఆ సారవంతమైన నేల ఏదైతే ఉందో 8 జిల్లాలు కలిగిన ఆ నేలను ఏం చేశారంటే ప్రొటెక్టెడ్ స్పెషల్ అగ్రికల్చర్ జోన్గా ఆ యొక్క రాష్ట్రం యొక్క తమిళనాడు యొక్క రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ అయినటువంటి కె పళనిస్వామి ఎడప్పడి పళనిస్వామి అనే అతను ఈ ఫార్మర్స్ యొక్క ఆందోళన కన్సర్న్స్ని ఉద్దేశించి దేనికి హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోటేషన్ గురించి సంబంధించిన అంశం గురించి దాని నుంచి తప్పి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఫుడ్ సెక్యూరిటీ కింద దీన్ని ఏర్పాటు చేశాడు. ఇన్ పొలిటికల్ మెసేజింగ్ హీ ఆల్సో సౌట్ టు డిఫ్లెక్ట్ ద పర్సెప్షన్ దట్ ద AIDMK government after Jayalalitha's death is a subservient to the BJP-led central government and is a complicit in allowing anti-people projects. అంటే ఈ యొక్క పరిణామంతో పాటు ఈయన ఇంకా ఎవరికి అంటే పొలిటికల్ రాజకీయ పరంగా ఒక మెసేజ్ని పంపించాడు అనమాట. ఎట్లా ఎవరైతే ఇంతకుముందు ఈ పార్టీ AIDMK పార్టీ యొక్క అధినేత జయలలిత చనిపోయిన తర్వాత ఆ యొక్క పార్టీ అనేది బీజేపీకి ఒక తొత్తులాగా లేకపోతే ఒక బానిసలాగా ఒక పనివాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఏదైతే ఒక ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేస్తుందన్న అభిప్రాయాన్ని తుడిచివేసే విధంగా ఈ యొక్క చర్య అనేది ఉందన్నమాట. హిస్ డెసిషన్ కమ్స్ వీక్స్ ఆఫ్టర్ హీ ప్రొటెస్టెడ్ ద సెంట్రస్ యూనిలాటరల్ అమెండ్మెంట్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006 exempting prior environment clearance and public consultation for oil and gas exploration. అంటే ఇప్పుడు ఈయన ఈ డెసిషన్ అనేది ఒక వారంలో తీసుకున్నాడు. ఏమిటంటే 2006లో ఒక చట్టం తీసుకొచ్చింది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చట్టం తీసుకొచ్చింది? ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం 2006 ప్రకారం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది యూనిలేటరల్గా అంటే ఎవరితో అవసరం లేకుండా తమంతా తామే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ సంబంధించి అంటే అక్కడ ఏవైనా న్యాచురల్ గ్యాస్లు కానీ వాటిని వెలికి తీసే ఉద్దేశంతో ఎవరిని అక్కడ రాష్ట్రాలను కానీ అక్కడ ప్రజల్ని కానీ సంప్రదించకుండా డైరెక్ట్గా వాళ్ళే ఒక నిర్ణయం తీసుకునే ఒక చట్టాన్ని తీసుకొచ్చారనమాట. దాని గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన వారం లోపలే ఈ యొక్క పరిణామం చేశాడనమాట. ద డెల్టా విచ్ ప్రొడ్యూసెస్ 33 lakh ton ఆఫ్ గ్రెయిన్స్ ఇన్ 28 lakh acres has seen protests for a decade over methane, hydrocarbon, oil and natural gas projects which required acquisition of fertile lands and well drilling proposals which triggered fears of groundwater contamination. అంటే ఇప్పుడు ఈ ఏరియా అంతా కనుక చూసుకుంటే మొత్తం 28 లక్షల ఎకరాలు ఉంటాయి. దీంట్లో సంవత్సరానికి 33 లక్షల టన్నులు అనేది ఆహార ఉత్పత్తి అనేది జరుగుతుంది అనమాట. ఒక డికేడ్ అంటే ఒక 10 సంవత్సరాల నుంచి ఈ మేథేన్ కానీ హైడ్రోకార్బన్ కానీ
తర్వాత ఆయిల్ కానీ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ అనేది దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకోసమని అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్ అనేది కంటామినేషన్ అవుతుంది, అంటే ఈ గ్రౌండ్ వాటర్ అనేది పాడైపోతుంది, పొల్యూషన్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు దీని మీద ప్రొటెక్ట్ అంటే ఒక దశాబ్ద కాలం నుంచి వీళ్ళు దీని మీద వ్యతిరేకత చూపిస్తూనే ఉన్నారు, దీనికి సంబంధించి ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారన్నమాట. నెడువసల్ ఇన పొడకొట్టై అండ్ కడిరమంగళం in Tanjavur have been the nerve center of these resolute protest led by agriculturists and backed by mainstream political parties. అంటే ఇక్కడ ఏదైతే నడువసల్ ఇన పొడకొట్టైలోను తర్వాత కడిరమంగళం ఈయన తంజావూరులో కూడా ఈ రెండు కూడా మెయిన్ సెంటర్లు అనమాట. అంటే ఈ తిరుగుబాటు చేసే ముఖ్యమైన ఈ రెండు ఏరియాలే చాలా ముఖ్యమైనవి అనమాట. ఇక్కడ చాలామంది ఈ వ్యవసాయదారులు రైతులు ఏం చేస్తున్నారంటే దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీళ్ళకి సపోర్ట్గా అంటే బ్యాక్ బోన్గా ఎవరున్నారంటే పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ అనేవి వీళ్ళకి వెనకాల సపోర్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇన్ జులై 2013 ఇన్ రెస్పాన్స్ టు సస్టైన్డ్ ప్రొటెస్ట్స్ దెన్ చీఫ్ మినిస్టర్ జయలలిత ఆర్డర్డ్ సస్పెన్షన్ ఆన్ coiled methane exploration and protection in Tanjavur and Tiruvarur and followed it up with a ban in 2015. అంటే 2013లో ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత ఏం చేసిందంటే అక్కడ జరుగుతున్న అంటే ఒక తీవ్రమైన యొక్క వ్యతిరేకతను చూసి ఆమె ఏం చేసిందంటే 2013లో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాజెక్ట్ని అంటే ఆ తంజావూరు తిరువనూరులో సంబంధించిన ఆ ప్రాజెక్టు రెండింటిని ఆపేసింది. అది 2015 వరకు ఆగిపోయిందనమాట. బట్ ఇన్ 2017 ద సెంటర్ సైన్డ్ కాంట్రాక్ట్స్ ఫర్ హైడ్రోకార్బన్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ 31 areas of discovered small field including from నడువసల్. అంటే 2017లో ఏం చేసిందంటే సెంటర్ ఒక 31 ఏరియాలని గుర్తించి దాంట్లో ఆ నడువసల్ అనే ఊర్లో కూడా ఈ హైడ్రోకార్బన్ యొక్క ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రాక్షన్ చేయడం మొదలుపెట్టింది అనమాట. 2 years later it allowed Vedanta Limited to conduct test for 274 hydrocarbon wells in Tamil Nadu and Puducherry. తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఏం చేశారు అంటే ఈ వేదాంత లిమిటెడ్ అనే ఒక కంపెనీ అనే దానికి పర్మిషన్లు ఇచ్చారన్నమాట. 274 హైడ్రోకార్బన్ బావులను తవ్వాలి అని చెప్పేసి తమిళనాడులో పుదుచ్చేరిలో తవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారనమాట. అంటే వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు అక్కడ తవ్వుకోవడానికి. మిస్టర్ పళనిస్వామి హ్యాస్ రైట్లీ సెన్స్డ్ దట్ ద ఫార్మర్స్ ఎమోటివ్ అండ్ ఇంటెన్స్ అపోజిషన్ కెన్ బి ఇగ్నోర్డ్ ఓన్లీ ఎట్ అ పొలిటికల్ కాస్ట్. అంటే ఇప్పుడు పళనిస్వామి ఏం చెప్తున్నాడంటే ఆయన చెప్పడానికి ఎలా ఉంది అంటే ఏదైతే ఈ యొక్క రైతులు చేస్తున్న ఈ యొక్క వ్యతిరేకతను అంటే వాళ్ళ యొక్క వ్యతిరేకతను కానీ లేకపోతే వాళ్ళు దీనికి వ్యతిరేకిస్తున్న విధానాన్ని కూడా ఆయన ఎలా పరిణమించాడండి. ఇంతకాలం ఏం చేశారంటే ఆ రాజకీయ పరిణామాల దృష్ట్యా వాటిని వదిలేసుకుంటూ వచ్చాడు. కానీ రాబోయే ఎలక్షన్స్కే అది సపోర్ట్ చేయదన్నమాట ఆయనకి. సో అందుగురించి అక్కడ ఎలక్షన్ రాజకీయాల కోసం వీళ్ళు చేస్తున్నారనమాట. అగ్రికల్చరల్ సైంటిస్ట్ సచ్ యాజ్ ఎంఎస్ స్వామినాథన్ హ్యావ్ ఫర్ లాంగ్ మూటెడ్ such zones are similar to special economic zones. Uttarakhand and Kerala has them. అంటే ఇప్పుడు ఈ మనకు అగ్రికల్చరల్ సైంటిస్ట్ అయినటువంటి స్వామినాథన్ ఏం చెప్పాడంటే ఆయన ఒక మెరుగుపరిచే విధంగా ఇలాంటి అంటే వీటిని డెవలప్ చేసే విధంగా వీటిని ఎకనామిక్ జోన్లుగా చూపించాలి. ఎట్లాగా ఉత్తరాఖండ్ కేరళలో ఎలా అయితే ఉన్నాయో తమిళనాడులో కూడా వీటిని ఎకనామిక్ జోన్గా చూపించాలి అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. మూట్ ఏంటంటే మెరుగుపరచడం అనమాట. తమిళనాడు నౌ హ్యాస్ టు ఎనాక్ట్ లెజిస్లేషన్ టు protect a vast region largely in the coastal area from industries that would affect farming. అంటే ఇప్పుడు ఈ పళనిస్వామి గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక చట్టాన్ని తీసుకొస్తుందన్నమాట. దేనికి ఈ యొక్క ఏదైతే ఏరియా ఉందో ఎంత పెద్ద ఏరియా అనేది అంటే ఈ యొక్క అగ్రికల్చర్ ఏరియా అనేదాన్ని ఇండస్ట్రియల్ నుంచి కాపాడటం కోసం లేకపోతే వ్యవసాయ ఆధారితంగా ఉండే విధంగా చూసేందుకోసం వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. ద స్టేట్ హ్యాస్ ఇట్స్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు ఈ చట్టం తీసుకురావడానికి ఆ రాష్ట్రానికి కూడా చాలా సవాళ్ళు అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకని ఇప్పుడు ఎవరైతే పర్మిషన్లు వచ్చాయో వాళ్ళందరూ కోర్టులు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వేదాంత కంపెనీ కానీ వాళ్ళందరూ కూడా కోర్టులో కేసులు ఫైల్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి. సో వాళ్ళకు కూడా ఛాలెంజెస్ ఉంటాయి. ఇన్ 2017 ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ delineated the 45 villages covering about 23,000 hectares in Kuddalur and Nagapattinam districts in the delta as petroleum, chemical and petrochemical investment region with an eye on over 90,000 crore is in investment. అంటే ఇప్పుడు
గవర్నమెంట్ అనేది 2017లో ఈ గవర్నమెంట్ అనేది ఒక ఒక ఆకృతిని తీసుకొచ్చింది అనమాట. 45 విలేజెస్ ఏదైతే ఉన్నాయో, గ్రామాలు ఏదైతే ఉన్నాయో, ఆ గ్రామాల కింద 23,000 హెక్టార్ల భూమి అనేది ఉందన్నమాట. ఎక్కడ కుడ్డలూరు ఒకటి, తర్వాత నాగపట్టినం అనే ఈ రెండు జిల్లాలకు సంబంధించిన ఈ డెల్టా ప్రదేశం ఏదైతే ఉందో దాంట్లో పెట్రోలియము, పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ అనమాట. అక్కడ లభ్యమయ్యే ఖనిజాలు అనమాట. అవి ఆ ఖనిజాలు దొరుకుతాయి కాబట్టి దాంట్లో వీళ్ళు పెట్టుబడులు 90,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఆ యొక్క వాటిని బయటికి తీయాలని చూస్తున్నాను అనమాట. ది ప్రపోజ్డ్ PSC చేయడం రైజెస్ ఏ క్వశ్చన్ మార్క్ ఆన్ దిస్ ambitious స్కీమ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క స్పెషల్ జోన్గా దీన్ని క్రియేట్ చేయడం అనేది, స్పెషల్ అగ్రికల్చరల్ జోన్గా దీన్ని ట్రీట్ చేయడం, PSC జోన్గా దీన్ని డిక్లేర్ చేయడం అనేది ఇప్పుడు ఏదైతే చాలా ఉత్సాహంతో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ కెమికల్ ప్రాజెక్ట్ అని, ఈ పెట్రోలియం కెమికల్ ప్రాజెక్ట్ సంబంధించి ఆ స్కీమ్కి సంబంధించి దెబ్బ తగిలే విధంగా ఈ గవర్నమెంట్ యొక్క తీసుకున్న నిర్ణయం ఉందన్నమాట. The government may have to brave central pressure and litigation from companies which pumped in money for exploitation. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయాలి, ఈ తమిళనాడు గవర్నమెంట్ ఇంకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒత్తిడి ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాలా. దాంతోపాటు ఏదైతే వీళ్ళు చట్టపరంగా వీళ్ళు ఆ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసులు ఫైల్ చేసి, ఎందుకని వాళ్ళు చాలా లక్షల కోట్ల రూపాయల వరకు దీంట్లో పెట్టుబడులు పెట్టారు. ఈ డబ్బుని అంటే ఆ ఖనిజాలను వెలికి తీయడం కోసం ఆ మనీని అనే దాన్ని ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సవాళ్ళను వీళ్ళు ఎదుర్కోవాలన్నమాట. ద లేటెస్ట్ డెసిషన్ మే హ్యావ్ ఇంప్లికేషన్ ఫర్ ద స్టేట్స్ ఇన్వెస్ట్మెంట్ climate, what with the closure of a sterilite copper plant still ఫ్రెష్ ఇన్ మెమొరీ. ఇంత జరుగుతున్నప్పటికీ వీళ్ళు కూడా మొత్తం కూడా దేనికి ప్రయారిటీ ఇస్తున్నారంటే ఈ క్లైమేట్ చేంజ్ గురించి, తర్వాత ఈ పర్యావరణాన్ని కాపాడడం అంశం గురించే ఇస్తున్నారు. ఎందుకని స్టిర్లైట్ కాపర్ ప్లాంట్లో జరిగిన అంశం అనేది ఇప్పటికీ వాళ్ళకు గుర్తొస్తూనే ఉందన్నమాట, అక్కడ జరిగిన ప్రమాదం అనేది. బట్ ద ఇంటెంట్ టు ప్రయారిటైజ్ ఫార్మర్ ఇంట్రెస్ట్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ బియాండ్ రిప్రోచ్. అంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్పుకోవాలి అంటే ఫార్మర్ల యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, ఇంట్రెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ నిందను పక్కన పడేసుకోండి. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇది అంటే ఇది వ్యాపారానికి ఫ్రెండ్లీ స్టేట్ కాదని ఒక నింద పడవచ్చు. కానీ ఆ నింద కన్నా ముఖ్యం ఏంటి అంటే ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీని కాపాడటం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. మనకు ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసండి, మనకు ఈ ఆర్టికల్ 370ని అంటే రద్దు చేసిన తర్వాత ఏమైంది అంటే అక్కడ పరిణామాలు అనేవి చాలా జాగ్రత్త, అంటే చాలామందిని డిటెన్షన్ చేశారు, అంటే నిర్బంధానికి గురి చేశారు. ఆ నిర్బంధానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. కొంతమంది ఆ నిర్బంధం వల్ల ఏమైందంటే కొంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట ఇది. అంటే లిబర్టీ ఎట్ ద గవర్నమెంట్స్ విమ్, అంటే లిబర్టీ అనేది స్వతంత్రం అనే స్వేచ్ఛనివ్వటం అనేది ఆ యొక్క గవర్నమెంట్ యొక్క యుక్తి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ యుక్తి గవర్నమెంట్ యొక్క తెలివితేటల మీదే ఆ లిబర్టీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే తెలివిగా ఆలోచించి ఇప్పుడు ఏం చేశారు, ఈ డిటెన్షన్ యాక్ట్ కింద వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్వేచ్ఛను హరించి వేస్తున్నారు అనమాట. అంటే ఎంత తెలివిగా ఒక మనిషి యొక్క స్వేచ్ఛను ఎంత ఈజీగా తీసేస్తున్నారు. సో స్వేచ్ఛ అనేది ఎప్పుడు కూడా ఆ గవర్నమెంట్ యొక్క యుక్తి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుందని చెప్పే ఆర్టికల్ అనమాట. ద జమ్మూ అండ్ కాశ్మీర్ J&K హైకోర్ట్స్ రీసెంట్ రూలింగ్ ఆన్ ప్రివెంటివ్ డిటెన్షన్ స్టాండర్డ్ యాజ్ an antithesis of the constitutional basic function. అంటే ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ సంబంధించిన హైకోర్టు అనేది రీసెంట్గా ఒక తీర్పుని ఇచ్చిందనమాట. దేని గురించి, ప్రివెంటివ్ డిటెన్షన్ స్టాండర్డ్, అంటే నష్ట నివారణ చర్యలు లేకపోతే ప్రమాదం జరగబోతుందని కొంతమందిని ఏం చేస్తారంటే ఏదైనా ప్రమాదం ఏర్పడవచ్చు అని చెప్పేసి, అంటే వాళ్ళ వల్ల దేశానికి హాని కలుగుతుందని కొంతమందిని ఏం చేస్తారంటే ముందే నిర్బంధంలో పెడతారు. వాళ్ళు ఏం తప్పు చేయనప్పటికీ నిర్బంధంలో పెడతారు. అలాంటి విధానం ఏదైతే ఉందో యాంటీ థీసిస్ అనమాట. అంటే ఈ యాంటీ థీసిస్ అంటే ప్రతివాదం, అంటే వ్యతిరేకత. దేనికి వ్యతిరేకంగా ఉంది అంటే కాన్స్టిట్యూషనల్ బేసిక్ ఫంక్షన్, అంటే మన యొక్క కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బేసిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో, అంటే మూల సూత్రం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే విధంగా ఇది ఉంది, అంటే దానికి వ్యతిరేకంగా ఉంది ఈ యొక్క విధానం అని చెప్తున్నారు అనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లో వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. లిబర్టీ ఎట్ ద గవర్నమెంట్స్ విమ్ ఐడియా, ఇంపల్స్ యుక్తి, యాంటీ థీసిస్ కన్వర్స్ రివర్స్ ప్రతివాదము, సిలోస్ గోతులు, ఎఫిర్మేషన్ డిక్లరేషన్ ప్రొక్లమేషన్ ధృవీకరణ, పర్మిట్ పర్వేడ్ ఫిల్ సర్వత్రా వ్యాపించి, రిగర్ థోనెస్ దృక్పథం, వెగ్యూ అన్క్లియర్ అస్పష్టమైన, పర్పోర్టెడ్ అల్లేజ్డ్ యాక్సెప్ట్ ఆమోదము, డిటీరియోరేట్ డిక్లైన్ వర్సన్ చెడిపోవు, పెనాగెరిక్ ఎల్యూర్ ప్రైజు పొగడ్త,
స్టాండ్ అలోన్ ఇండిపెండెంట్ స్వాతంత్ర, ప్రిమోర్డియల్ బేసిక్ ప్రైమరీ ప్రాథమిక, ట్రిఫిల్ వాల్యూలెస్ విలువలేని, జుడిస్ప్రుడెన్స్ లీగల్ సిస్టమ్ న్యాయశాస్త్రము, విమ్సికల్ వాలటైల్ ఎగ్జైటబుల్ విచిత్రమైన, పర్పోర్టెడ్లీ ఇంటెన్షనల్లీ ఉద్దేశపూర్వక, క్వెల్ కాము సప్రెస్ అణిచివేయు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్ బీన్ రిపీటెడ్లీ బీన్ టోల్డ్ డు నాట్ ఎగ్జిస్ట్ ఇన్ సిలోస్. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, రిపీటెడ్గా చెప్పుకుంటున్నాం దీని గురించి, ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి. అంటే మన ప్రాథమిక హక్కుల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. దీనికి ఎప్పుడు కూడా గోతులు ఏర్పడకూడదు. అంటే లోపాలు, సిలోస్ అంటే ఏంటంటే గోతులు అనమాట. గోతులు అనేవంటే ఆ యొక్క గోతులు ఉన్న రోడ్డు ఎలా ఉంటుంది, మనకు మన ప్రయాణానికి ఇబ్బంది కలిగిస్తుంది. అలానే ఈ ఫండమెంటల్ రైట్స్లో గోతులు ఉంటే కనుక ఆ దేశంలో ఉన్న పౌరులకి సరైన జీవన విధానం ఉండదు, స్వతంత్రం ఉండదని చెప్తున్నారు అనమాట. ది వాల్యూస్ ఇన్హెరెట్ ఇన్ ద రైట్స్ to equity, freedom of expression and association and to life and personal liberty are deeply intertwined with each right deriving meaning from the other. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే మన యొక్క హక్కుల ప్రకారం చూసుకుంటే ఈక్విలిటీ కానీ, అంటే సమానత్వం కానీ, ఫ్రీడమ్ కానీ, ఎక్స్ప్రెషన్ మన ఏదైనా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కానీ, తర్వాత ఒక అసోసియేషన్ గుంపులుగా ఫామ్ అయ్యి ఒక అసోసియేషన్గా ఫామ్ అవటం కానీ, తర్వాత మన యొక్క జీవనాన్ని జీవించడం కానీ, లిబర్టీ కానీ, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఏమవుతుందంటే ఈ యొక్క కొత్త విధానాలని, అంటే కొత్త డెరివేషన్ని చెప్పే విధంగా ఈ యొక్క చట్టాలు ఉన్నాయన్నమాట. అండర్ దిస్ కాన్సెప్ట్ అవర్ రైట్ టు బీ treated with equal concern demands that we are allowed to speak freely, that our movement is unrestrained and that any limitation placed in our personal liberty is founded on laws that are just, fair and responsible. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే వీటి ప్రకారం మనకు ఈ యొక్క పైన చెప్పిన అవన్నీ కూడా మనకు కల్పించిన వాటి ప్రకారం, దాని ప్రకారం అందరూ ఏంటంటే సమానంగా ఉండడానికి, అంటే అందరూ స్వతంత్రంగా మాట్లాడేదానికి, తర్వాత అన్నిట్లోనూ సమానంగా పాలు పంచుకోవడానికి, వీటికి కూడా లిమిటేషన్స్ కానీ, అంటే పర్సనల్ లిబర్టీ అని కాలు రాసే లిమిటేషన్స్ అనేవి ఏమీ లేకుండా జస్ట్ అవి ఫెయిర్గా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. బట్ డిస్పైట్ ద థియరిటికల్ అఫర్మేషన్ ఆఫ్ దిస్ ఐడియా, judicial practice is permitted by causes where some laws are seen as special, as untouched by the rigors of due process. అంటే కానీ ఇప్పుడు మనం కనుక వీటన్నింటిని పక్కన పెడితే వీటికి వ్యతిరేకంగా కొన్ని థియరిటికల్గా ఏం చేస్తున్నారంటే, థియరీస్ ప్రకారం ఏం చేస్తున్నారంటే కొన్ని ధృవీకరణలు, ఒక చట్టాలను చేపరిచి అఫర్మేషన్ ధృవీకరిస్తున్నారన్నమాట. థియరిటికల్గా కొన్ని ధృవపరుస్తున్నారు. దాని ప్రకారం ఏంటంటే వాటి ప్రకారం వాటిని ప్రాక్టీస్ చేస్తూ కనుక ఉంటుంటే వీటిని పూర్తిగా సర్వత్రా వ్యాపించడం వల్ల, ఈ ధృవీకరణలు గవర్నమెంట్ చేసిన ఈ ధృవీకరణలు పూర్తిగా వ్యాపించడం వల్ల ఏవైతే మనం హక్కులు అనుకుంటున్నామో అవన్నీ కూడా దెబ్బతీసే విధంగా, వాటికి పరిమితులను ఏర్పరిచే విధంగా ఈ యొక్క ప్రాసెస్లో, ఈ డ్యూ ప్రాసెస్లో అనే దాంట్లో, అంటే వాటి యొక్క దృక్పథం వల్ల ఏమవుతుందంటే ఈ పరిమితులు ఏర్పడే విధంగా ఉంది. మనం అనుకుంటున్న ఏవైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటికీ పరిమితులు ఏర్పడే విధంగా ఉంది. ప్రైమ్ అమాంగ్ దెమ్ యాజ్ ఏ రీసెంట్ జడ్జిమెంట్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్ట్ ఇన్ మొయిన్ అబ్దుల్ ఖయ్యూమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ షోస్ as our law provided for preventive detection in this case the Jammu and Kashmir Public Safety Act of 1978. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ స్టేట్మెంట్ చెప్పామో దాన్ని ప్రతిబింబించే విధంగా ఇప్పుడు ఒక కేసు అనేది జడ్జిమెంట్ వచ్చిందనమాట. ఏది జమ్మూ కాశ్మీర్కి, తర్వాత ఆ కోర్టులో ఉన్న ఒక లాయర్ అయినటువంటి మొయిన్ అబ్దుల్ ఖయ్యూమ్ అనే అతనికి మధ్య జరిగిన ఈ కేసు అనేది, దీంట్లో ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ, లేకపోతే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ఆఫ్ 1978 అనేది ఇలా మన యొక్క హక్కులకి లిమిటేషన్స్ కానీ పరిధులు ఏర్పరిచే విధంగా ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం మనం. ద పిటిషనర్ బిఫోర్ ద కోర్ట్ వాజ్ ద 76-year-old మొయిన్ అబ్దుల్ ఖయ్యూమ్ హూ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద హై కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఎట్ శ్రీనగర్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పిటిషన్ ఉన్నాడో, ఈ కోర్టు ముందు పిటిషన్ పెట్టిన వ్యక్తి యొక్క వయసు 76 సంవత్సరాలు అనమాట. మొయిన్ అబ్దుల్ ఖయ్యూమ్ అనే ఇతను ప్రెసిడెంట్ అనమాట. హైకోర్టుకు సంబంధించిన బార్ కౌన్సిల్ అసోసియేషన్కి శ్రీనగర్ సంబంధించిన దానికి ఈయన ప్రెసిడెంట్ అనమాట. హీ వాజ్ అరెస్టెడ్ ఒరిజినల్లీ ఇన్ ద లీడ్ అప్ టు ద యూనియన్ గవర్నమెంట్స్ డెసిషన్ ఆన్ ఆర్టికల్ 370 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ హ్యాజ్
since been detained for more than 6 months in jail at Agra with a view, the government says, to preventing him from acting in any manner prejudiced to the మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ వాటర్. అంటే ఇప్పుడు ఈయన యొక్క ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిని ఏం చేశారంటే గత కొన్నాళ్ళుగా, అంటే ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయక ముందు నుంచి ఈ యొక్క ఈ మొయిన్ అనే అతను, ఈ కయ్యూమ్ అనే అతను ఏం చేశారు అంటే ఆర్టికల్ 370 రద్దు చేయక ముందుకే అతన్ని నిర్బంధించారనమాట. నిర్బంధించి ఒక 6 నెలల పాటు ఆగ్రా జైల్లో అతను పెట్టారనమాట. ఎందుకు ఈయన ఆగ్రా జైల్లో పెట్టారంటే ప్రివెంటింగ్, అంటే ఏదైతే అంటే దేశంలోని ప్రజలను ఉద్దేశించి ఈయన చేసే వ్యాఖ్యలు అనేవి ప్రజలను రచ్చగొట్టే విధంగా, ప్రమాదం కలిగించే విధంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఆగ్రా జైల్లో 6 నెలల పాటు ఆయన్ని నిర్బంధంలో ఉంచేశారనమాట. ఈ నిర్బంధంలో ఉంచడం వల్ల ఏమైంది, ఆయన యొక్క ఏవైతే హక్కులు ఉన్నాయో అవి హరించేశారని ఆయన దీని మీద కోర్టులో కేసు ఫైల్ చేశారు. మిస్టర్ కయ్యూమ్ submitted in court that the grounds for his detention were not only indistinct and arbitrary but that the government's order invoked a brace of the first information report lodged way back in 2008 and 2010 for which he had already faced detention. అంటే ఇప్పుడు ఈ కయ్యూమ్ ఏం చేశాడంటే దీనికి సంబంధించి ఆయన కోర్టులో ఒక కేసు అనేది వేశాడనమాట. ఈ యొక్క విధానం అనేది పూర్తిగా అన్యాయము, అంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము. ఈయన ఏదేం చెప్పాడు అంటే ఆల్రెడీ ఇది ఇలాంటి డిటెన్షన్ అనేది ఇలాంటి నిర్బంధాలు అనేది 2008లో 2010లో జరిగినాయి. కానీ ముందు ప్రేయర్గా వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఫలానా కేసు ఉద్దేశించి, అంటే ఇలా జరుగుతున్న ఉద్దేశంతో నాకు చెప్పి చేశారు. కానీ ఈసారి మాత్రం అలాంటిది ఏది చెప్పకుండా డైరెక్ట్గా నిర్బంధంలో 6 నెలల కాలం పాటు నన్ను నిర్బంధంలోకి గురి చేశారు, జైలు నిర్బంధించారు అని చెప్పారనమాట. అకార్డింగ్ టు హిమ్ ద ఆర్డర్ ఆల్సో మేడ్ వేగ్ రిఫరెన్సెస్ టు హిజ్ purported advocacy of secessionists ideology without in fact specifying clearly whether there was at all any criminal charges placed against him. అంటే ఇప్పుడు ఇంకా ఏం చెప్పాడు అంటే ఆయనకు దానికి స్పష్టత లేదు, నన్ను అరెస్ట్ చేయడంలో స్పష్టత లేదు, వాళ్ళు సరైన అంశాలను అనేవి ఏవి చెప్పలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పలేదు. దాంతోపాటు ఈ ఏదైతే పూర్తిగా నా మీద ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో ఒక క్రిమినల్ కేసులో ఉన్న వ్యక్తిని ఎలా ట్రీట్ చేశారో అలా ట్రీట్ చేశారు నన్ను, ఆ క్రిమినల్ ఛార్జెస్ లాగా చేసి తర్వాత నా మీద కూడా క్రిమినల్ ఛార్జెస్ కూడా పెట్టారని చెప్పేసి ఆయన కోర్టులో కేసు ఫైల్ చేశారనమాట. వాట్ ఈజ్ మోర్, ద డిటెన్షన్ హీ సబ్మిటెడ్ డిడ్ నాట్ టేక్ ఇంటూ అకౌంట్ హిజ్ ర్యాపిడ్లీ డిటరియేటింగ్ health according to his family. As a report in the Hindustan Times states, Mr. Kayum not only alleges from diabetes and heart problems, with a doctor having advised an open heart surgery just before his detention, but he is also surviving on only one kidney. అంటే ఇప్పుడు ఈయనకు ఈ యొక్క డిటర్మినేషన్ జరగముందు, అంటే ఈయన నిర్బంధించడం గురి చేయముందు ఏంటంటే ఈయన చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నాడనమాట. అంటే ఈయనకి ఎక్కువసార్లు ఇలా నిర్బంధానికి గురి అవుతూనే ఉన్నాడు. కానీ ఇలా ఫ్యామిలీ లెక్క ప్రకారం హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఈ కయ్యూమ్ అనేది ఒక డయాబెటిక్ పేషెంట్ మాత్రమే కాదు, ఇతనికి హార్ట్ ప్రాబ్లం కూడా ఉందన్నమాట. డాక్టర్ ఈ డిటెన్షన్ ముందు ఆయనకి ఏం సలహా ఇచ్చాడంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి మీకు అని చెప్పేసి ఆయన డాక్టర్ సలహా ఇచ్చాడనమాట. దాంతోపాటు ఈయన ఎలా జీవిస్తున్నాడంటే ఒక కిడ్నీ మాత్రం, అందరికి 2 కిడ్నీలు ఉంటే ఈయన ఒక కిడ్నీ పాడైపోయింది, ఒక కిడ్నీతో మాత్రం ఈయన జీవిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని 6 నెలల కాలం పాటు ఆ నిర్బంధానికి గురి చేశారన్నమాట. ద హైకోర్ట్ ఇన్ ఇట్స్ జడ్జిమెంట్ ఓపెన్ విత్ ద నౌ కస్టమరీ పెనిగెరిక్ ఆన్ ఫ్రీడమ్. ఇప్పుడు ఈ హైకోర్టు అనేది తన యొక్క తీర్పుని చెప్పేటప్పుడు ఎలా స్టార్ట్ చేసిందంటే ఈ యొక్క స్వేచ్ఛను గురించి గొప్పగా చెప్తూ పొగుడుతూ, అంటే పెనగరిక్ అంటే పొగడతా లేకపోతే గొప్పగా విశ్లేషించడం అనమాట, పొగుడుతూ చెప్పడం మొదలుపెట్టిందనమాట. ద రైట్ టు పర్సనల్ లిబర్టీ రైట్ రోడ్ జస్టిస్ తాషి రాబ్స్టాన్ ఈజ్ ఏ మోస్ట్ ప్రీషియస్ రైట్. దీని ప్రకారం వాళ్ళు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి స్వేచ్ఛ గురించి ఈ జస్టిస్ ఎవరైతే ఉన్నారో తాషి రాబ్స్టన్ అనే అతను ఏం చెప్పాడంటే చాలా గొప్పగా చెప్పాడనమాట. ఇది మోస్ట్ ప్రీషియస్ రైట్, ఇది చాలా ఉన్నతమైన హక్కు అనమాట. ఈ ఉన్నతమైన హక్కు అని చెప్పేసి ఈయన తీర్పులతో చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. ఇట్ హ్యాస్ బీన్ హోల్డ్ హీ యాడెడ్ టు బీ ట్రాన్స్జెండెంటల్ ఇన్ఏలియనబుల్ అండ్ అవైలబుల్ టు ఏ పర్సన్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఇది ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అందాల్సిందే, అది ఎవరికి కూడా దాని నుంచి దూరం చేయడం కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈ ఇండిపెండెంట్గా అంటే కాన్స్టిట్యూషన్కి అతీతంగా ఈ స్వేచ్ఛను అనేది ప్రతి ఒక్కళ్ళకి కల్పించాలని చెప్పాడనమాట. అండ్ ద రైట్ ఈజ్ నాట్ బీ డినైడ్ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ లా.
అంటే ఇప్పుడు ఈ యొక్క హక్కును ఎప్పుడూ కూడా మనం హరించి వేయకూడదు, దీన్ని నిలిపివేయకూడదు. కానీ కొన్ని సపరేట్ చట్టాలకు ఉద్దేశించినప్పుడు మాత్రమే దీన్ని హరించే అవకాశం ఉంది అని చెప్పాడు. అండ్ దట్ ప్రొసీజర్ యాజ్ అ హోల్ ఇన్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ టు బి జస్ట్ అండ్ ఫెయిర్. అంటే దీని ప్రకారం ఆయన ఏం చెప్పాడంటే దీన్ని ఎప్పుడు ఆపేయవచ్చు, ఈ నిర్బంధానికి ఎప్పుడు గురి చేయవచ్చు, ఈ హక్కును అనే దాన్ని ఎప్పుడు చేయొచ్చు అంటే దాని యొక్క సరైన న్యాయం నిర్దేశన ఉండాలంటే దాని యొక్క నిజమైన అవసరం ఉండాలి. ఎట్లా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రకారం చూస్తే ఎలాంటి అవకాశం అయితే ఉందో అలాంటి అంశాలు కనుక దీంట్లో ఉంటే కనుక ఆ యొక్క స్వేచ్ఛను మనం ఆపివేయవచ్చు అని చెప్పాడు అనమాట. ఏ స్టాండ్ అలోన్ లా అంటే ఒక స్వతంత్రమైన చట్టం, స్టాండ్ అలోన్ అంటే ఏంటంటే స్వతంత్రం అనమాట. ఈ యొక్క స్వతంత్రమైన చట్టం అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఏ పర్సన్ unacquainted with the working of our judiciary would hardly be mistaken in thinking that the court having appealed to the power of liberty would then render its findings on whether the detention is a question was justified as a matter of both law and fact. అంటే ఏ యొక్క పర్సన్ అనే వ్యక్తి ఎవరైనా సరే ఈ చట్టం ప్రకారం కనుక ఆయన వాడు ఎలా ఉద్దేశిస్తున్నాడంటే వాడు ఒక తప్పుడు నిర్ణయానికి వస్తున్నాడు అనమాట. అంటే ఈ లిబర్టీకి, ఈ స్వేచ్ఛకి అనేది మనం ఎక్కడైనా కానీ మనం క్లెయిమ్ చేయొచ్చు, కోర్టులో మనకు దీనికి సంబంధించిన అంశాన్ని మనం ఫైల్ చేసి మన స్వేచ్ఛను మనం కాపాడుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఉన్నాడు అనమాట. కానీ ఈ యొక్క ఉద్దేశం అనేది తప్పు. ఎందుకని ఈ చట్టం ప్రకారం నిజాల వాస్తవానికి చూసుకుంటే అతని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో తప్పు. బట్ ద కోర్ట్ హియర్ ఇన్ వాట్ హ్యాస్ బికమింగ్ అన్ ఇంక్రీజింగ్లీ ఫెమిలియర్ రొటీన్ డిడ్ నో సచ్ థింగ్స్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ కోర్టులు అనేవి ఏవి కూడా మనం ఆశించిన విధంగా ఏవి చేయట్లేదు అనమాట. రొటీన్గా మామూలుగానే చేస్తున్నాయి కానీ అంటే ఆ వ్యక్తి స్వేచ్ఛను కాపాడే విధంగా ఎటువంటి తీర్పులు ఇవ్వట్లేదు. ఇట్ ఇన్స్టెడ్ హెల్డ్ దట్ ప్రివెంటివ్ డిటెక్షన్ లా స్టాండ్ అలోన్. అంటే వీళ్ళు ఇంకా వాళ్ళకు ఆ సరైన తీర్పులు ఇవ్వకపోగా ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ని, ఈ చట్టాన్ని అనే దాన్ని ఒక స్వతంత్రమైన అధికారాన్ని దీనికి కల్పించారనమాట. దట్ దే ఆర్ కంపెల్డ్ బై ఏ ప్రీమోరిడల్ రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ఆర్డర్ ఇన్ సొసైటీ. వీళ్ళు ఇంకా దాన్ని ఇంకా కాపాడాల్సింది పోయి ఇంకా దీని ఒక స్వాతంత్ర చట్టం అనే కాకుండా దీనికి ఇంకా ఏం చేస్తానంటే దీనికి ప్రాథమిక స్థానాన్ని కల్పిస్తున్నాను అనమాట. అంటే సొసైటీలో ఆర్డర్ని ఏదైనా ఇబ్బందులు లేకుండా సొసైటీని సక్రమంగా నడపడానికి ఇది ఒక ప్రాథమిక అంశంగా ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అనేది ఈ కోర్టులు అనేవి చెప్తున్నాయి అనమాట. ఇన్ దేర్ ఆబ్సెన్స్ ద కోర్ట్ సెడ్ ద రైట్ టు పర్సనల్ లిబర్టీ వుడ్ లోజ్ ఆల్ ఇట్స్ మీనింగ్. అంటే ఒకవేళ ఈ చట్టం అనేది కనుక లేకపోతే ఆ ప్రతి వ్యక్తి యొక్క స్వేచ్ఛ అనేది దాని యొక్క స్వేచ్ఛ అనే దానికి అర్థమే ఉండదు, పూర్తిగా అర్థమే కోల్పోతుంది అని వీళ్ళు ఇంకా దాని గురించి గొప్పగా చెప్తున్నారు ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ గురించి. అండ్ ద నీడ్ ఫర్ సచ్ లాస్ ద జడ్జిమెంట్ యాడెడ్ ఈజ్ సో ఇంటెన్స్లీ ఫెల్ట్ దట్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అవుట్ టు ఎంజాయ్ కంప్లీట్ ఇమ్యూనిటీ ఇన్ డిసైడింగ్ వెన్ టు ఇన్వోక్ దీస్ పవర్స్. అంటే వీళ్ళు ఇంకా దీని గురించి చట్టం గురించి చెప్తూ ఈ జడ్జిమెంట్ చెప్తూ ఏంటి అని చెప్పారంటే వీళ్ళు అంటే వీళ్ళకి పూర్తి అధికారాన్ని ఎవరికి ఇచ్చారంటే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి పరమాధికారాన్ని ఇచ్చారనమాట. అంటే వాళ్ళు అవసరానికి తగ్గట్టు ఈ యొక్క చట్టం ప్రకారం దీని అంటే అధికారం ఉంది, ఆ పవర్ని అంటే వాళ్ళు ఈ చట్టాన్ని వాళ్ళు తయారు చేసుకుని లేకపోతే ఇంప్లిమెంట్ చేసే అధికారం పవర్స్ అనేవి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు అధికారికంగా కట్టబెట్టారు అనమాట. ద కోర్ట్ కెనాట్ సబ్స్టిట్యూట్ its own satisfaction for that of the authority concerned and decide whether its satisfaction was reasonable or proper, wrote Justice Rapston, or whether in the circumstances of the matter the person concerned should have been detained or not. అంటే ఇప్పుడు మనం ఈ కోర్టులు కనుక వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఇవన్నీ ఈ కోర్టు చెప్పిన అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే సాటిస్ఫాక్షన్గా అందరికి ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేవా అనేది ఉందా. తర్వాత ఈ చెప్పిన ఈ యొక్క రాప్స్టన్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను రాసిన తీర్పు అనేది ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడున్న పరిస్థితులకు ఆధారంగా మ్యాటర్ల ప్రకారం చూసుకుంటే ఈ డిటెన్షన్ అనేది కరెక్టా కాదా అనే దాని మీద అందరికీ క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అయిందనమాట. ఆల్ దట్ జడ్జ్మెంట్ could do, he said, was to see whether the stand grounds, regardless of whether they are in fact credible or not, bear some nexus with the objective of the law. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే వీళ్ళు ఈయన రాసిన చట్టం ప్రకారం ఎలా ఉంది అంటే అది ఆ యొక్క చట్టానికి సంబంధం లేకుండా ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ యొక్క అధికారాన్ని అంటే ఈ యొక్క చట్టాన్ని ఎవరి మీదైనా ఆపాదించే విధంగా ఈ యొక్క తీర్పు అనేది ఏర్పడింది అనమాట. ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. గ్యారంటీస్ ఆర్ రెడ్యూస్డ్ టు ఏ
ట్రిఫిల్. అంటే ఏదైతే మనకు రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కొన్ని గ్యారంటీలను ఇచ్చిందనమాట, అవి పూర్తిగా తగ్గించి చివరికి ఏం చేశారు అంటే వాటిని ఒక పనికిరాని వస్తువులాగా చేశారన్నమాట. రాజ్యాంగం చేత మనకి ఇవ్వబడిన గ్యారంటీలు అన్నీ కూడా మనకు ఇప్పుడు అవి పనికిరాని వస్తువులు అయిపోయినాయి అనమాట. ఏది ఎఫెక్టివ్లీ దేర్ ఫోర్ ద జడ్జిమెంట్ ప్లేసెస్ లిబర్టీ ఎట్ ద ప్లెజర్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అంటే ఈ తీర్పు ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క స్వేచ్ఛ అనేది, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అది గవర్నమెంట్ యొక్క ప్లెజర్ మీద, అంటే గవర్నమెంట్ యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ప్లెజర్ అంటే వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద. ఇట్ రెడ్యూసెస్ ద కాన్స్టిట్యూషన్స్ కోర్ గ్యారంటీస్ టు ఏ ట్రిఫిల్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క విధానం, ఈ తీర్పు అనేది ఏంటంటే ఈ రాజ్యాంగ పరంగా ఉన్న మనకు ఏదైతే గ్యారంటీస్ ఉన్నాయో, మనకు కొన్ని నమ్మకాలు ఏవైతే ఉన్నాయో మన రాజ్యాంగం కల్పించిన నమ్మకాలకి అవి పనికిరాని వస్తువులకి, ట్రిఫిల్ అంటే ఏంటంటే పనికిరాని వస్తువులాగా చేస్తున్నాయి అనమాట, పనికిరాని విధానాలుగా చేస్తున్నాయి వాటన్నిటిని కూడా. ఎట్ ఎక్స్ట్రాడనరీ యాజ్ ద వర్డిక్ట్ అపియర్స్ ఏ స్టడీ ఆఫ్ హిస్టరీ ఆఫ్ లా ఆఫ్ preventive detection in India, especially as applied in the state of Jammu and Kashmir (J&K), would show us that we ought to have little be surprised about. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మనకి ఎక్స్ట్రాడనరీగా ఈ లాని ఈ తీర్పు ప్రకారం కనుక చూసుకుంటే మనం హిస్టరీలో ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ని ఇండియాలో ఎస్పెషల్గా మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాలి. అలాంటి విధానాలు అనేవి ఇక్కడ కొనసాగింపబడినాయి కదా కొంతకాలంగా. ద రూలింగ్ ఇన్ రికగ్నైజింగ్ బౌండ్లెస్ ఎగ్జిక్యూటివ్ ప్రీ ఎమినెన్స్ ఓన్లీ గివ్స్ ఎఫెక్ట్ టు ఏ లాంగ్ స్టాండింగ్ జుడిస్ప్రుడెన్స్. అంటే ఇప్పుడు ఇలాంటి విధానాలు అనేవి ఏంటంటే రాబోయే కాలంలో ఏవైతే ఈ న్యాయశాస్త్రంలో ఒక బలమైన ముద్రలు వేసే విధంగా వాళ్ళ యొక్క ఈ తీర్పులనే ఉంటుందన్నమాట. ఇన్ ద లిటనీ ఆఫ్ ప్రెసిడెన్స్ దట్ ద జడ్జిమెంట్ హ్యాస్ సైటెడ్ ప్రైడ్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఇండియాస్ ఫస్ట్ బిగ్ కాన్స్టిట్యూషనల్ కేస్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. అంటే ఇప్పుడు ఈ యొక్క సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఈ జడ్జిమెంట్కి సంబంధించి కొన్ని అంశాలు అనేవి ఫస్ట్ అంటే ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అంటే రాజ్యాంగపరమైన ఫస్ట్ కేసు ఏదైతే ఉందో, పెద్ద కేసు ఏదైతే ఉందో ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో గురించి దీంట్లో చెప్పబడింది అనమాట. దేర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫౌండ్ దట్ ఆర్టికల్ 21 విచ్ గ్యారంటీస్ ఏ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ డస్ నాట్ రిక్వైర్ ద స్టేట్ టు ఫాలో డ్యూ ప్రాసెస్. అంటే ఈ యొక్క కేసు ప్రకారం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 21ని ఉద్దేశించి ఏం చెప్పింది అంటే రాజ్యాంగం అనేది మనకు గ్యారంటీ ఇచ్చింది, ఒక నమ్మకాన్ని ఇచ్చింది అనమాట. ఏంటిది? పర్సనల్ లిబర్టీ, స్వేచ్ఛ గురించి, తర్వాత రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను అనే దాన్ని ఇచ్చిందనమాట. డస్ నాట్ రిక్వైర్ ద స్టేట్ టు ఫాలో డ్యూ ప్రాసెస్. అంటే దానికి సంబంధించిన అంశాలు ఏవైతే డ్యూ ప్రాసెస్ ఉందో వాటిని ఆ యొక్క రాష్ట్రం అదే ఆ దేశం ఏదైతే ఉందో దాన్ని పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పింది అనమాట. ఇట్ వాజ్ దేర్ ఫోర్ ఇన్ ద కోర్స్ బిలీఫ్ ద ఆర్టికల్ 22 హ్యాడ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ స్టిపులేటింగ్ ఏ సెట్ ఆఫ్ ప్రొసీడ్యూరల్ పారామీటర్స్ ఫర్ ప్రివెంటివ్ డిటెక్షన్ లా. సో ఇప్పుడు ఆర్టికల్ 22 అనే దాన్ని మనం దాన్ని తయారు చేశారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ లా అనే దాన్ని ఉద్దేశించి అంటే దాన్ని కాపాడటం కోసం ఈ ఆర్టికల్ అనేది, లేకపోతే ఈ ఆర్టికల్ని కాపాడటం కోసం అనేది ఈ చట్టం అనేది ఉందన్నమాట. అండ్ సచ్ లాస్ అకార్డింగ్ టు ద కోర్ట్ వేర్ ఇమ్మెన్స్డ్ ఫ్రమ్ ద లిమిటేషన్స్ ప్లేస్డ్ ఆన్ ద లెజిస్లేచర్ బై ద అదర్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఇలాంటి చట్టాలు కానీ న్యాయాలు కానీ ఇంకా ఏంటంటే మనకు ఏవైతే ఈ చట్టాలు ఉన్నాయో ఈ లెజిస్లేచర్ సంబంధించి వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ని అంటే వాళ్ళకు మనకున్న ప్రాథమిక హక్కుల్ని లిమిటేషన్స్ వాటికి పరిధులను ఏర్పరచడం అనేది జరిగిందనమాట. ద వర్డిక్ట్ ఇన్ ద గోపాలన్ హ్యాజ్ సిన్స్ బీన్ ఓవర్ రూల్డ్. అంటే ఇప్పుడు ఈ గోపాలన్ కేసులో ఏదైతే తీర్పు అనేది జరిగిందో దాన్ని ఇప్పుడు ఓవర్ రూల్డ్, దాన్ని పక్కద్రోవ పట్టించి వేరే కొత్త తీర్పు తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ హ్యాస్ ద సుప్రీం కోర్ట్ హోల్డ్ దట్ ద ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ కంప్రైజెస్ ఏ నెట్వర్క్ ఆఫ్ మ్యూచువల్లీ డిపెండెంట్ promises, but it has also ruled that Article 21 implicitly include within it a guarantee of substantive due process. అంటే ఇప్పుడు మనం కనుక ఈ గోపాలన్ ప్రొఫెసర్ని పక్కన పడ్డారు కదా, అట్లానే సుప్రీంకోర్టు కనుక చూసుకుంటే ఈ ఫండమెంటల్ చాప్టర్ అనేది పూర్తిగా ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఈ యొక్క ప్రాథమిక హక్కులు అనేవి కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఆర్టికల్ 21 కూడా దాని ప్రకారం మనం చూసుకుంటే ఇది కూడా ఏంటి గ్యారంటీ చేస్తుందంటే సబ్స్టాంటివ్ డ్యూ ప్రాసెస్ని, అంటే దానికి సంబంధించిన నెక్స్ట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి నమ్మకాన్ని కలిగించే విధంగా ఈ ఆర్టికల్ ఉందన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ ద క్లాజ్ డిమాండ్స్ దట్ ఎనీ యాక్షన్ ఆఫ్ law that limits liberty out to
ఫెయిర్, జస్ట్ అండ్ రెస్పాన్సిబుల్, అన్టచ్డ్ బై ద caprice ఆఫ్ ద స్టేట్. అంటే ఇప్పుడు ఏ చట్టమైనా సరే ఆ యాక్షన్ సంబంధించి అంటే ఆ యొక్క స్వేచ్ఛను కానీ దాన్ని లిమిట్ చేసే విధంగా, దానికి వ్యతిరేకత కలిగించే విధంగా, అంటే దానికి మీద మరకలు పడే విధంగా లేదా తప్పులు పడే విధంగా రీజన్ లేకుండా దానికైనా టచ్ చేస్తే అది చాలా మూల్యం చెల్లించుకుంటుంది అనమాట. అంటే దానికి వాల్యూ లేకుండా చాలా ఎక్కువ మొత్తంలో మనం మూల్యం చెల్లించాల్సిన అవసరం ఆ దేశం అనేది చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ నోస్ బెస్ట్. అంటే ఇప్పుడు మనకు ఏంటంటే ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరంటే ఈ చట్టాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతా తెలుసు, బాగా తెలుసు అని ఈ కోర్టు అనేది కూడా చెప్పింది. ఇన్ ఓవర్ రూలింగ్ గోపాలన్ ద కోర్ట్ సమ్ రేషనల్ వాజం సింపుల్ ద ఆప్షన్స్ ఆఫ్ ద substantive promise of a due process would mean that the political executive is free to use the most whimsical of motives to restrict freedom. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ గోపాలన్ కేసులో ఉన్న తీర్పుని వాళ్ళు దాన్ని మార్చి ఇప్పుడు కొత్తగా ఇచ్చిన తీర్పు, దాన్ని ఓవర్ రైడ్ చేసి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది ఎలా ఉంది అంటే ఈ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసి వాళ్ళకి సర్వాధికారాలను ఇచ్చి వాళ్ళకి ఏంటంటే అంటే విమ్సికల్ అనే విమ్సికలేషన్ ఆఫ్ మోటివేషన్ అంటే విచిత్రమైన వాళ్ళకొక అధికారాన్ని అంటే వాళ్ళకొక హక్కును కల్పించినట్లుందనమాట. ఎట్లాగా ఎవరి యొక్క ఫ్రీడమ్నైనా కానీ స్వేచ్ఛనైనా కానీ వాళ్ళు పరిధులు విధించే విధంగా వీళ్ళు ఒక విచిత్రమైన తీర్పుని ఇచ్చారనమాట. అండర్ సచ్ ఏ నేషన్ సంథింగ్ యాజ్ అ ఆర్బిటరీ యాజ్ ఏ కాయిన్ టాస్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సబ్స్టిట్యూటివ్ ఫర్ ఏ ట్రయల్. అంటే ఇప్పుడు ఇది చాలా ప్రమాదం. ఆర్బిటరీ అంటే ఏంటంటే దాన్ని వాళ్ళకి చాలా దెబ్బతీసే విధంగా, లేకపోతే ఈ యొక్క మనకు చూస్తే కనుక ఎవరైనా కానీ ఎటువంటి తప్పు చేయకుండా వాళ్ళని ట్రయల్లోకి అంటే వాళ్ళ నిర్బంధంలోకి తీసిపోయే అవకాశం అనేది ఈ చట్టం ద్వారా కల్పించబడుతుంది అన్నమాట. బట్ ఎట్ ద అప్పరెంట్ బర్రింగ్ ఆఫ్ ద వర్డిక్ట్ ఇన్ గోపాలన్ హ్యాజ్ హ్యాడ్ లిటిల్ ప్రాక్టికల్ కాన్సిక్వెన్సెస్. అంటే ఇప్పుడు ఆ గోపాలన్ కేసులో ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని పూర్తిగా పూడ్చిపెట్టడం అనేది మనకు ప్రాక్టికల్గా కొన్ని చిన్న మొత్తంలో ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. ద పిఎస్సి అంటే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద చూసుకుంటే విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఫార్మర్ జమ్మూ అండ్ కాశ్మీర్ JNK చీఫ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లాస్ గవర్నమెంట్ టు purportedly keep timber smugglers out of circulation allows for detention of up to 2 years without trial. అంటే ఇప్పుడు మనం కనుక ఈ పిఎస్సి అంటే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి షేక్ అబ్దుల్లా అనే అతను ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో దీన్ని ప్రవేశపెట్టాడు అనమాట. దీని ప్రకారం ఏం చేశారంటే అప్పట్లో కొంతమంది స్మగ్లర్లని ఎటువంటి కేసు లేకుండా వాళ్ళని ఈ పిఎస్సి చట్టం కింద 2 సంవత్సరాల పాటు వాళ్ళని ఆ నిర్బంధానికి గురి చేశారనమాట. ఆ నిర్బంధం అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం అనేది. విత్ ఎక్స్టెన్షన్ మేడ్ అవైలబుల్ ఫర్ ద ఆస్కింగ్. అంటే వాళ్ళకు ఆ ఎక్స్టెన్షన్ కూడా దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి అవకాశం ఉందన్నమాట. యాజ్ హెల్లీ డస్చిన్స్కీ అండ్ శ్రీ మోయి నందిని ఘోష్ హ్యావ్ నోటెడ్ ఇన్ పర్మిటింగ్ డిటెన్షన్ బేస్డ్ ఆన్ పోస్టులేషన్ దట్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ రివ్యూ బై కోర్ట్స్ ద లా ఎస్టాబ్లిష్డ్ ఏ బ్రాడ్ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ సస్పెన్షన్. ఈ హెల్లీ డస్కిన్సీ కానీ శ్రీ మోయి నందిని ఘోష్ కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ డిటెన్షన్ పర్మిట్ చేయాలి అంటే దానికి సంబంధించిన కరెక్ట్గా అనేది అంటే తీర్పును కానీ అంటే దానికి సంబంధించిన న్యాయశాస్త్రం అనేది ఎవరు తయారు చేయాలంటే కోర్టులు అనేవి దీనికి సంబంధించిన వాటిని తయారు చేయాలన్నమాట. పూర్తిగా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళు క్రోడీకరించి చెప్పాలి. ఈవెన్ ద సుప్రీంకోర్టు ఇన్ జయమాలా వర్సెస్ హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ JNK 1982 described the legislation as a lawless law and warned of a looming danger in which normal criminal trials would be placed by regime of detention. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే జయమాలా వర్సెస్ హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ JNK 1982 కేసు ప్రకారం ఏంటంటే ఏం చెప్పారంటే దీనికి ఒక న్యాయబద్ధత కల్పించారన్నమాట. అంటే ఒక న్యాయం లేని న్యాయాన్ని ఏర్పాటు చేశారు. న్యాయం లేని లాలెస్ లా అనమాట. న్యాయం లేని లాని ఏర్పాటు చేశారన్నమాట. దీని ప్రకారం ఏం చేశారు అంటే ఎవరినైనా కానీ ఈ యొక్క చట్టం ప్రకారం వాళ్ళకి అంటే ప్రమాదం కలుగుతుంది, డేంజర్ వాళ్ళ వల్ల వస్తుంది అంటే నార్మల్ క్రిమినల్ ట్రయల్స్ ప్రకారం వాళ్ళని ఏం చేస్తారంటే డెటెన్షన్ కింద పెట్టే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళని ఏం చేయొచ్చు మళ్ళీ అంటే క్రిమినల్ చట్టాల్లో అంటే ఏదైనా క్రిమినల్ నేరాలు ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళ
వాళ్ళ కింద వీళ్ళని నిర్బంధించవచ్చు అనమాట. బట్ ఎవర్ సిన్స్ ఇట్స్ ఎనాక్ట్మెంట్ ద పిఎస్ఏ హ్యాజ్ సర్వ్డ్ ప్రీసియస్లీ దిస్ పర్పస్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఈ పిఎస్ఏ చట్టం అనేది దీన్ని ఉద్దేశించి ఈ యొక్క చట్టాన్ని దీన్ని ఉద్దేశించి ఇప్పుడు అది నడుస్తుందన్నమాట. ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై సక్సెసివ్ గవర్నమెంట్ టు కెల్ ఈవెన్ ద స్లైట్ హింట్ ఆఫ్ డిసెంట్. అంటే ఏదైతే ఈ గవర్నమెంట్లు అనేవి ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేవి వాళ్ళు దీన్ని ఆచరించుకుంటూ వస్తున్నారనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్కి క్వెల్ అంటే ఏంటంటే వ్యతిరేకత, గవర్నమెంట్కి చిన్న వ్యతిరేకత ఉన్నా కానీ చిన్న వాళ్ళ అంటే క్వెల్ అంటే ఏంటంటే అనగదొక్కడం అనమాట. ఆ గవర్నమెంట్ అనేది వాళ్ళని అనగదొక్కుతుంది. ఏదైనా చిన్న వ్యతిరేకత, డిసెంట్ అంటే వ్యతిరేకత అనమాట. వాళ్ళు చిన్న వ్యతిరేకతను కనబరిచినప్పటికీ వాళ్ళు అనగదొక్కడం కోసం ఈ చట్టాన్ని వీళ్ళు ఉపయోగిస్తున్నారు అనమాట. అండ్ వెన్ రివ్యూ ఆఫ్ ద ఆర్డర్స్ ఈజ్ సైట్, courts have invariably followed the model that has now been adapted in Mr. Qayyum's case, an assumption that the executive knows best and that any decision made by it is beyond the scope of జ్యుడిషియల్ ఎంక్వైరీ. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ కోర్టులు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఈ యొక్క పూర్తిగా ఎట్లా ఫాలో అవుతున్నాయంటే వాళ్ళు విచిత్రంగా అయిన మోడల్స్ని విధానాన్ని తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఈ కయ్యూం కేసులో కూడా చూసుకుంటే కనుక ఈ కోర్టులు అనేవి ఏం చెప్పిందంటే ఈ ఎవరైతే చట్టాలు చేస్తారో వాళ్ళకంతా బాగా తెలుసు, వాళ్ళ డెసిషన్ని ఇలాంటి అంశాల్లో కూడా మనం చట్టసభల్లో అలాంటి వాళ్ళు తీసుకున్న చర్యలు చట్టసభలో వాళ్ళు తీసుకున్న ఈ యొక్క నిర్ణయాల్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది అంటే ఈ న్యాయపరమైన ఎంక్వైరీ అనేది జరగాల్సిన అవసరం లేదు, దానికి అసలు ఆస్కారమే లేదని చెప్పేసి ఈ కోర్టులు తీర్పిస్తున్నాయి అన్నమాట. ద ఓన్లీ థింగ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ద అప్రోచ్ ఈజ్ ద ఓమ్నిపోటెంట్ సుప్రమసీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. అంటే వీటన్నిటి అంశాలను మనం గనుక చూసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఏంటంటే ఓమ్ని పొటెంట్ అంటే ఒకటే, అంటే ఓమ్ని అంటే ఒకటే అధికారం ఎవరికి ఉంది అంటే ఈ సుప్రమసీ అనేది ఎవరికి ఉంది అంటే ఈ ఎగ్జిక్యూటివ్ అంటే ఈ ఇప్పుడు రాజకీయ అంటే ఈ చట్టాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరమాధికారం ఉంది, అంటే ఈ కోర్టును కూడా కంట్రోల్ చేసే అధికారం ఉందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈయన రెడ్యూసింగ్ జ్యుడిషియల్ రివ్యూ టు యాన్ ఇర్రెలవెన్స్ ద జడ్జిమెంట్ ద రీఫోర్ స్టాండ్ యాజ్ యాన్ యాంటీథీసిస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బేసిక్ ఫంక్షన్. అంటే ఇప్పుడు ఈ యొక్క తీర్పులు కానీ ఈ చట్టాలు కానీ ఈ గవర్నమెంట్ ఈ యొక్క జడ్జీలు ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఇవి కాన్స్టిట్యూషనల్ బేసిక్ అంటే రాజ్యాంగపరమైన మౌలిక సూత్రం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగానే ఉందన్నమాట. యాంటీథీసిస్ అంటే దానికి వ్యతిరేకంగా ఉంది అనమాట, దాన్ని వ్యతిరేకించే విధంగా ఉందన్నమాట. టు అండర్స్టాండ్ ద డేంజర్ ఇన్హెరెట్ ఇన్ వాస్టింగ్ unbridled power of this kind, we do not need to see J&K as a exemplifying a state of exemption. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రమాదాన్ని మనం అంచనా వేయాలి అంటే దీని యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క ప్రమాదం ఇంకా పెరిగిపోతుంది చూడాలి అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. దాన్ని అంతేగాని ఎగ్జాంపుల్గా చూడకుండా దాన్ని ఎగ్జాంప్లిఫైయింగ్ అంటే దాన్ని ఎగ్జామ్షన్ లిస్టులో పెట్టకూడదు అనమాట. జమ్మూ కాశ్మీర్ అనేది ఆ జమ్మూ కాశ్మీర్ కూడా ఎగ్జామ్షన్ లిస్టులో పెట్టకుండా దాని యొక్క ప్రమాదాన్ని రాబోయే కాలంలో ఎలా ఉంటుందో మనం అంచనా వేయచ్చు అనమాట. నాట్ డూ వీ నీడ్ టు అప్రహెండ్ దట్ ద మోడల్ ఎంప్లాయిడ్ విల్ లైక్లీ బీ అడాప్టెడ్ ఇన్ ద అదర్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానాన్ని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అవలంబించిన విధానాన్ని వేరే రాష్ట్రాల్లో కూడా చేసే అవకాశం ఉంది, ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఫర్ యాజ్ గోపాలన్ లాస్ ఎంకే నంబియార్ told the Supreme Court all those years ago, no amount of fine phrasing can disguise the fact that the detention without trial is repugnant to the యూనివర్సల్ కన్సైన్స్ ఆఫ్ సివిలైజ్డ్ మ్యాన్కైండ్. అంటే ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఈ గోపాలన్స్ లాయర్ లెక్క ప్రకారం మిస్టర్ నంబియార్ లెక్క ప్రకారం చెప్పి ఏంటంటే అంటే ఈ సుప్రీంకోర్టులో రాబోయే కాలంలో ఇయర్స్ ఎగోలోనే అంటే కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన యొక్క గోపాలన్స్ లాయర్ అనేటువంటి ఎంకే నంబియార్ ఒకటి విషయం స్టేట్మెంట్ చెప్పాడు అనమాట. ఎటువంటి ఫైన్ కానీ ఏమీ కనుక గవర్నమెంట్లకు విధించకుండా ఇలాంటి డిడక్షన్లు పెడితే రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఇది వాళ్ళకి ప్రమాదకరంగా అంటే పౌరుల యొక్క స్వతంత్రాన్ని సివిలైజ్డ్ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క మ్యాన్కైండ్ యొక్క ఈ సివిలైజేషన్ అంటే ఈ యొక్క అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛను భంగం కలిగించే విధంగా స్వేచ్ఛను ప్రతిబంధకాలు కలిగించే విధంగా అవుతుంది అని చెప్పేసి ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పాడనమాట. ఇదండి ఈ ఆర్టికల్ సంబంధించి. ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూస్తే కనుక ఇది మనకు హెల్త్కి సంబంధించింది. ఏ మిక్స్ ఇండియా హెల్త్ కేర్ కెన్ డూ వితౌట్. అంటే ఇప్పుడు మనకు మన భారతదేశంలో ఈ ఆయుష్మాన్ భారతి అనే దాని కింద ఒక ఈ హెల్త్కి సంబంధించిన దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్నమాట. ఎలా ఉంది మన భారతదేశంలో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ యొక్క కరోనా వైరస్ అనే యొక్క ప్రభావం అనేది బాగా ఉంది. దాంతోపాటు మన భారతదేశంలో ఈ డయాబెటీస్ కానీ ఈ బీపీ కానీ ఈ అంశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి.
అలాంటి అంశాల్లో మన భారతదేశం ఎలాంటి చర్యలను తీసుకుంటుంది, ఎలా ముందుకు వెళ్తుంది అనేది ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. డేటా వైజ్గా అంటే ఏ దేశాలు ఎలా ఉంది, ఆ దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చాడన్నమాట. చాలా సింపుల్ వర్డింగ్లో ఉందండి. ఒకసారి మీరు చదవండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.